హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పెసరట్టు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఉదయాన్నే టిఫిన్కి పెసరట్టు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఒక బౌల్లోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఏంటి నల్లగా ఉంది అనుకుంటున్నారా? నేను నల్ల పెసరపప్పు తీసుకున్నానండి. అదే గ్లాస్తో అర గ్లాసు బియ్యం వేసుకోవాలండి. ఒక గ్లాస్ పెసరపప్పుకి హాఫ్ గ్లాస్ బియ్యం సరిపోతాయండి. అప్పుడే పెసరట్టు చాలా మంచిగా వస్తుంది. వీటిలో ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల దోశకి చాలా టేస్ట్ వస్తుందండి. దీంట్లోనే కొద్దిగా శనగపప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోవడం వల్ల దోశ బాగా ఎర్రగా కాలుతుందండి. వీటిని 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. చూసారండి, వీడియోలో బాగా నానేయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా అల్లం, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అల్లం పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల దోశకి చాలా టేస్ట్ వస్తుందండి. వాటర్ ఎక్కువ పోయకూడదండి. చూసారా, ఒక టీ గ్లాస్ ఎక్కువ పోస్తే జోరైపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. చూసారా, అంత పలచగా కాకుండా అంత గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి పిండి. అప్పుడే దోశ చాలా చక్కగా ఎర్రగా కాలుతుంది. సో దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అండ్ ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వీటిని బాగా కలుపుకొని పొయ్యి మీద పెనం పెట్టి దోశలు వేసుకోవడం అండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ఈ విధంగా ఉండాలండి. అప్పుడే దోశ చాలా చక్కగా కాలుతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే పెసరట్టు చాలా క్రిస్పీగా మెత్తగా ఎర్రగా కాలుతుందండి. చూసారా, ఈ విధంగా కాలితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. పెసరట్టు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. చికెన్లో ఉండే ప్రోటీన్స్ పెసరపప్పులో ఉంటాయంటండి. దీనికి కాంబినేషన్ పల్లీల చట్నీ మరియు అల్లం చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.